అనన్య తనే చీరను కాల్చుకొని కావాలని శరణ్యను బ్లేమ్ చేయాలని చూడడంతో శరణ్య జరిగిన విషయాన్ని తలుచుకొని ఇక లాన్లో ఒక చోట నిలబడి బాధపడుతూ ఉంటుంది. దాంతో దర్శన్ అక్కడికి వచ్చి, శరణ్య, నువ్వు తప్పు చేయవని నాకు తెలుసు, కానీ అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నాను. ఏం జరిగింది శరణ్య అని చెప్పి దర్శన్ అంటూ ఉంటే, ఏమండి, ఇందాక మీకు ఏదైతే చెప్పానో అదేనండి జరిగింది. నేను అందరికీ హారతి ఇచ్చిన తర్వాత అమ్మ ఫోన్ చేయడంతో ఫోన్ మాట్లాడడం కోసం అని చెప్పి ఆ హారతి ప్లేట్ని టేబుల్ మీద పెట్టి వెళ్ళాను. తీరా వచ్చేసరికి అక్క చీరకు మంటలు అంటుకున్నాయి. ఎందుకు అలా జరిగిందో నాకు నిజంగా తెలియదండి అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. ఇక అప్పుడే అక్కడికి ఆనంద వస్తుంది. అమ్మ శరణ్య, అసలు ఏం జరిగిందో మొత్తం కూడా నాకు అర్థమవుతుంది. నాకెందుకో ఆ అనన్య పిచ్చి పట్టినట్టుగా నాటకం ఆడుతుందేమోనని, నిన్ను బ్లేమ్ చేయాలని చూస్తుందేమోనని అనుమానంగా ఉందమ్మా అని చెప్పి అంటూ ఉంటే, మీరు చెప్పేది నిజమా అత్తయ్య గారు? అయితే అక్కకు నిజంగా పిచ్చి లేదంటారా, పిచ్చి ఉన్నట్టుగా నటిస్తుందంటారా అని చెప్పి అంటూ ఉంటే, అలా అని నాకు డౌట్గా ఉందమ్మా. ఒకవేళ అదే కనుక నిజమైతే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ అనన్య కుట్రకు నిన్ను బలి కానివ్వను. ఆ అనన్య అంతు చూస్తాను. ఇక మీదట నువ్వు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆ అనన్య కావాలని నేను ఇరికించే ప్రయత్నం చేస్తూ ఉంది అని చెప్పి ఆనంద అంటూ ఉంటే, అలాగే అత్తయ్య గారు, ఇక మీదట నేను మరింత జాగ్రత్తగా ఉంటాను అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. అవును, అన్నట్టు మర్చిపోయాను, వనజారావు గారు ఫోన్ చేశారు. ఈరోజు వాళ్ళ అబ్బాయిని తీసుకొని ఎంగేజ్మెంట్కి ముహూర్తం పెట్టుకోవడానికి వస్తానని అన్నారు. మన లహరి వాళ్ళ ఇంటి కోడలుగా వస్తున్న వేళ విశేషం, వాళ్ళ అబ్బాయికి పోలీస్ జాబ్ వచ్చిందని కూడా శుభవార్త చెప్పారు అని అంటూ ఉంటే, మీరు చెప్పేది నిజమా అత్తయ్య గారు? లహరి నిజంగా చాలా అదృష్టవంతురాలు. అటువంటి గొప్ప ఇంటికి కోడలుగా వెళ్తుంది. వాళ్ళు ఏరి లహరిని కోడలుగా చేసుకుంటున్నారంటే లహరిని చాలా బాగా చూసుకుంటారు అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. అవునమ్మా, నువ్వు చెప్పేది నిజం. మనం అంగరంగ వైభవంగా లహరి పెళ్ళి దగ్గరుండి జరిపించాలి. లహరి బాధ్యత కూడా తీరిపోతే ఇక నేను హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. అత్తయ్య గారు, మధ్యాహ్నమే కదా వనజరావు గారు వచ్చేది, ఆ పనులన్నీ కూడా నేను దర్శన్ గారు చూసుకుంటాము. లహరిని నేనే దగ్గరుండి రెడీ చేస్తాను అని చెప్పి శరణ్య అంటూ ఉంటే, అలాగే అమ్మ అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. ఇక కొద్దిసేపటికి ఆనంద లీలావతి దగ్గరికి వచ్చి, అక్క, ఈరోజు వనజరావు గారు వాళ్ళ అబ్బాయిని తీసుకొని ఎంగేజ్మెంట్కి ముహూర్తం పెట్టుకోవడానికి వస్తున్నారు. నువ్వు కూడా త్వరగా రెడీ అవ్వక అని అంటూ ఉంటే, అలాగే ఆనంద, మంచి శుభవార్త చెప్పావు అని లీలావతి అంటూ ఉంటుంది. ఇక ఇదంతా వింటున్న అనన్య, అయితే ఈ ఆనంద సంతోషంగా ఉండడానికి కారణం కూతురికి జరగబోయే ఎంగేజ్మెంట్ అన్నమాట. ఎలాగైనా సరే ఈ పెళ్లి చెడగొట్టాలి, ఆనంద బరివి కుప్ప కూలిపోయేలాగా చేయాలి అని అనన్య అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత ఆనంద కాంచనతో, చూడు కాంచన, అసలే పెళ్లి వాళ్ళు వస్తున్నారు. నీ పిచ్చి పట్టిన కూతుర్ని ఒళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్పు. ఆ పెళ్లి వాళ్ళు వచ్చిన కొద్దిసేపు నీ కూతుర్ని నువ్వే కంట్రోల్లో పెట్టుకోవాలి. పొరపాటున వాళ్ళతో ఈ అనన్య ఏదైనా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తే అప్పుడు నీ సంగతి చెప్తాను అని ఆనంద కాంచనాన్ని బెదిరించడంతో, అలాగే వదిన గారు, అంత నేను చూసుకుంటాను, నా కూతుర్ని నేను కంట్రోల్లో పెడతాను కదా అని కాంచన అంటూ ఉంటుంది. ఇక దాంతో అనన్య, ఈ ఆనంద భైరవి నాకే వార్నింగ్లు ఇస్తుందా? వాళ్ళు వచ్చిన తర్వాత ఏం చేస్తానో చూడు అని చెప్పి కాంచనతో అంటూ ఉంటుంది. ఇక కొద్దిసేపటికి శరణ్య లహరిని గదిలో రెడీ చేస్తూ ఉంటుంది. అమ్మ లహరి, అత్తయ్య గారు ఏదైనా నిర్ణయం తీసుకున్నారంటే ఖచ్చితంగా అది ఎంతో మంచి నిర్ణయం అవుతుంది. ఆవిడ 1కి 10 సార్లు ఆలోచించి ఆ నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి వనజరావు గారి అబ్బాయి సత్య నీకు మంచి జోడి. నీ జీవితంలో ఇప్పటి వరకు జరిగినవన్నీ కూడా పక్కన పెట్టేసి ఈ పెళ్ళి సంతోషంగా చేసుకో. ఈ కుటుంబం అంతా కూడా ఏం జరిగినా నీకు అండగా నిలబడుతుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని శరణ్య అంటూ ఉంటే, అలాగే వదిన, ఇన్ని రోజులు ఆ ఈడియట్ ప్రకాష్ గాడు నన్ను ట్రాప్ చేస్తూ ఉంటే అదంతా నిజం అనుకొని నమ్మి నేను మోసపోయాను. అందుకే అమ్మ చూసిన ఈ సంబంధాన్ని కూడా వద్దనుకున్నాను. కానీ ఇప్పుడు అమ్మ తీసుకున్న నిర్ణయానికి
ఎంత విలువ ఉంటుందో నేను తెలుసుకున్నాను వదిన. ఇకపై ఎప్పుడూ కూడా అమ్మ మాటే వినాలని నేను నిర్ణయించుకున్నాను అని చెప్పి లహరి అంటూ ఉంటే, చాలా సంతోషం లహరి అని చెప్పి శరణ్య ఇక లహరిని ఎంతో అందంగా రెడీ చేస్తూ ఉంటుంది. కొద్దిసేపటికే వనజారావు గారు, సత్య, వనజారావు భర్త వీళ్ళు ముగ్గురు కూడా ఆనంద్ భైరవి ఇంటికి వస్తారు. అప్పుడు ఆనంద, నమస్కారం, రండి కూర్చోండి. నేను పంతులు గారిని కూడా రమ్మని చెప్పాను, ఆయన కూడా కాసేపట్లో వచ్చేస్తారు, ఎంగేజ్మెంట్కి ముహూర్తం పెడతారు అని ఆనంద అంటూ ఉంటే, చాలా సంతోషం ఆనంద గారు, మా అబ్బాయికి ఇన్స్పెక్టర్గా ఉద్యోగం వచ్చిందని చెప్పాను కదా, ఈరోజే జాబ్లో జాయిన్ అయ్యాడు. యూనిఫామ్లో మీకు కనిపిద్దామని ఇలాగే డైరెక్ట్గా జాబ్ నుండి యూనిఫామ్లో వచ్చేసాడు అని చెప్పి వనజారావు అంటూ ఉంటే, చాలా సంతోషంగా ఉందండి. సత్యకు ఉద్యోగం రావడం, లహరికి సత్యకు త్వరలో పెళ్లి జరిపించడం, ఇదంతా వింటూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని ఆనంద అంటూ ఉంటుంది. ఇంతలో శరణ్య వాళ్ళ కోసం అని చెప్పి స్వీట్స్ తీసుకొని వస్తుంది. ఇకప్పుడు శరణ్య కూల్ డ్రింక్స్తో పాటు స్వీట్స్ అన్నీ కూడా టేబుల్ మీద పెట్టడంతో అప్పుడు అనన్య పిచ్చిదానిలాగా యాక్టింగ్ చేస్తూ, ఆయ్ భలే భలే భలే, ఈ స్వీట్స్ అన్నీ నాకేనా, అబ్బా ఎంత బాగున్నాయో ఈ స్వీట్స్ అని చెప్పి కావాలని ఆ ప్లేట్లో ఉన్న స్వీట్స్ అన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా ఎంగిలి చేస్తూ, ఛీ ఈ స్వీట్ బాలే, ఇది కూడా బాలేదు, నాకు ఇది కూడా నచ్చలేదు అని చెప్పి అలా అన్ని స్వీట్స్ కూడా ఎంగిలి చేసి ప్లేట్లో పడేస్తూ ఉంటుంది. ఇక దాంతో అనన్య వింత ప్రవర్తనకి వనజారావు, సత్య ఇద్దరు కూడా షాక్ అవుతూ ఉంటారు. ఆనంద గారు, ఈవిడ మీ పెద్ద కొడలు అనన్య కదా, ఏమైంది ఈ అమ్మాయికి అని చెప్పి వనజారావు అడుగుతూ ఉంటే, అప్పుడు ఆనంద, మమ్మల్ని క్షమించండి వదిన గారు, మొన్న అనన్యకు నడుస్తూ కింద పడిపోవడంతో తలకు బలమైన గాయమైంది, దాంతో అప్పటి నుండి తన ప్రవర్తన ఇలాగే ఉంది, కొద్ది రోజులు ట్రీట్మెంట్ చేశాక మామూలు మనిషి అవుతుందని డాక్టర్ చెప్పారు, తను ఇలా బిహేవ్ చేస్తున్నందుకు మీరు ఏమీ అనుకోకండి అని చెప్పి ఆనంద అంటూ ఉంటే, అయ్యో పర్వాలేదు ఆనంద గారు, ఎలాగో ట్రీట్మెంట్ చేస్తే నయమవుతుందని అన్నారు కదా, వీళ్ళ పెళ్ళి వరకు తనకు కూడా నయమైపోతే అప్పుడు తను కూడా దగ్గరుండి పెళ్లి పనులు చూసుకుంటుంది లేండి అని చెప్పి వనజారావు అంటూ ఉంటుంది. ఇక ఆనంద అనన్య వైపు కోపంగా చూస్తూ, వసే అనన్య, నువ్వు ఈ పెళ్లి చెడగొట్టాలని ఇవన్నీ చేస్తున్నావని నాకు తెలిసే, నీ సంగతి నేను చెప్తాను కదా అని మనసులో అనుకుంటుంది. ఇక ఇంతలో పంతులు గారు కూడా ఇంటికి వస్తారు. రండి పంతులు గారు రండి, మీకోసమే ఎదురు చూస్తున్నామని చెప్పి ఆనంద పంతులు గారిని కూర్చోమని చెప్తుంది. వీళ్ళిద్దరి జాతకాలు పరిశీలించిన తర్వాత ఎంగేజ్మెంట్కి ఒక దివ్యమైన ముహూర్తం పెట్టండి అని ఆనంద్ భైరవి అంటూ ఉంటే, ఈ బుధవారం 12 గంటలకు దివ్యమైన ముహూర్తం ఉందని చెప్పి పంతులు గారు పంచాంగం చూసి చెబుతూ ఉంటారు. లహరి, శరణ్య వీళ్ళందరూ చాలా సంతోషపడిపోతూ ఉంటారు. ఇకప్పుడు ఏదైనా రిసార్ట్లో ఫంక్షన్ చేద్దామా అని ఆనంద్ భైరవి అంటూ ఉంటే, అక్కడో ఇక్కడో ఎందుకు ఆనంద్ భైరవి గారు, మాకే ఒక రిసార్ట్ ఉంది కదా అనంతగిరి హిల్స్లో, డాల్విన్ కేవ్ రిసార్ట్ అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు ఆనంద, ఓ ఆ రిసార్ట్ మీదేనా అని చెప్పి ఆనందంగా అడుగుతూ ఉంటుంది. దాంతో అవును అని చెప్పి, ఆ రిసార్ట్ బాధ్యతలన్నీ కూడా మా చిన్నబ్బాయే చూసుకుంటాడు అని అంటూ ఉంటే, అప్పుడు రోహిత్ ఆశ్చర్యంగా, సత్య కాకుండా మీకు మరో అబ్బాయి కూడా ఉన్నాడా అని అంటూ ఉంటే, ఉన్నాడు, మా చిన్నబ్బాయి మహేష్, ఇదిగోండి అంటూ ఫోన్లో మహేష్ ఫోటో చూపించడంతో లహరి, శరణ్య ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు. మహేష్కి జ్యూస్లో విషం కల్పించిన విషయాన్ని లహరి గుర్తు చేసుకుంటే, మహేష్ శవాన్ని శరణ్య పాతి పెట్టడం శరణ్య గుర్తు చేసుకుంటుంది. వీడు చిన్నప్పటి నుండి చాలా గారభంగా పెరిగాడు, వాడే ఈ రిసార్ట్ బాధ్యతలన్నీ కూడా చూసుకుంటాడు, కానీ కొద్ది రోజులుగా వాడు ఎక్కడికి వెళ్ళాడో తెలియడం లేదు, ఫ్రెండ్స్తో కలిసి వాడు బాగా టూర్స్కి వెళ్తూ ఉంటాడు అని చెప్పి సత్య అంటూ ఉంటే, అబ్బాయి ఎలాగో ఇప్పుడు పోలీస్ ఆఫీసరే కాబట్టి అతను ఎక్కడున్నాడో కనిపెట్టడం పెద్ద కష్టమేం కాదులేండి అని ఆనంద అంటూ ఉంటుంది. అవును ఆనంద గారు, అదే నమ్మకంతో మేము కూడా ఈ ఎంగేజ్మెంట్ డేట్ని ఫిక్స్ చేసుకుందామని వచ్చాము అని వనజారావు అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత వనజారావు,
సరే ఆనంద గారు, ఎలాగో పంతులు గారు ముహూర్తం పెట్టేశారు కాబట్టి ఈ బుధవారం రోజున మేము రిసార్ట్ దగ్గర అన్ని అరేంజ్మెంట్స్ చేసి ఎదురు చూస్తూ ఉంటాము. మీరు డైరెక్ట్గా అమ్మాయిని రెడీ చేసి ఎంగేజ్మెంట్కి వచ్చేయండి అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇక వనజారావు వెళ్ళిపోయిన దగ్గర నుండి శరణ్య, లహరి ఇద్దరు కూడా ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఇక అనన్య కూడా ఆ ఫోటోను చూసి ఇప్పుడు ఈ శరణ్య, లహరి ఇద్దరు భలే ఇరుక్కున్నారు. పొయ్యి ఆ మహేష్ గాడి అన్నతోనే ఈ లహరి పెళ్ళి జరగబోతుందన్నమాట. ఇప్పుడు కనుక ఆ మహేష్ని చంపేసింది ఈ లహరి అన్న విషయం వాళ్ళకు తెలిస్తే పెళ్ళి క్యాన్సిల్ అయిపోతుంది. వాళ్ళకు తెలిసేలాగా నేనే చేస్తాను అని చెప్పి అనన్య అనుకుంటుంది. మరోపక్క లహరి గదిలోకి వెళ్ళి టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడు శరణ్య, నువ్వేమీ టెన్షన్ పడకు లహరి, ఎలాగైనా సరే నువ్వు ఈ పెళ్ళి చేసుకోవాలి. వీలైనంత త్వరగా నీకు సత్యకు పెళ్ళి జరిగిపోతే అప్పుడు మెల్లిగా నీ గురించి నిజం తెలిసినా కూడా నువ్వు సత్యని ఏదో ఒక విధంగా కన్విన్స్ చేయొచ్చు. అనుకోని పరిస్థితుల్లో నువ్వు అతన్ని చంపేసావన్న విషయం సత్యకి తెలిస్తే సత్య నిన్ను అర్థం చేసుకుంటాడు అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. అది కాదు వదిన, పొయ్యి నేను ఆ ఇంటికి కోడలుగా వెళ్ళాలంటే భయంగా ఉంది అని లహరి అంటూ ఉంటే, చూడు లహరి, ఎప్పుడొకప్పుడు ఈ విషయం బయటకు రాక తప్పదు. అదే ఇప్పుడు నువ్వు సత్యకి భార్యవైతే నువ్వు తన భార్యవి అవుతావు కాబట్టి తను నిన్ను శిక్ష నుంచి తప్పించడానికి నీకు హెల్ప్ చేస్తాడు. అందుకే నువ్వు ఆ ఇంటికి కోడలుగా వెళ్ళడమే కరెక్ట్ అని చెప్పి శరణ్య లహరికి ధైర్యం చెబుతూ ఉంటుంది. మరోపక్క అనన్య ఎలాగైనా సరే మహేష్ చనిపోయిన విషయం ఆ వనజరావుకి తెలియజేయాలి అని చెప్పి వనజరావుకి ఫోన్ చేసి, మీ అబ్బాయి మహేష్ కోసం మీరు వెతుకుతున్నారు కదా, మీ రిసార్ట్లోనే మీ చిన్న అబ్బాయిని మర్డర్ చేసి పాతిపెట్టారు అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. దాంతో వనజరావు ఒక్కసారిగా షాక్ అవుతూ, ఎవరు నువ్వు, మా అబ్బాయిని మర్డర్ చేసి పాతిపెట్టడం ఏంటి అని అంటూ ఉంటే, నేను ఎవరు ఏంటో మీకు అనవసరం, కావాలంటే మీరే ఎంక్వైరీ చేసుకోండి అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. మరి శరణ్య, లహరి ఇద్దరూ కూడా మహేష్ విషయంలో తప్పించుకోవడానికి ఆనంద్ భైరవి సాయం కోరుతారా? ఆనంద్ భైరవికి నిజం తెలిస్తే కథలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయో రాబోతున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.